మరో వారం రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో మొదటి మ్యాచ్ ఈ నెల 28వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. అయితే ఈ ప్రారంభ మ్యాచ్ ను ఉద్దేశించి టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ కాదని టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లాగా ట్రీట్ చేయాలని బాంబే పేల్చాడు. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అభిమానులు ఎవరూ లేరని, మార్చి 28వ తేదీన ఈ విషయాన్ని మనం స్టేడియంలో చూస్తామని వ్యాఖ్యానించాడు. ది 100 లీగ్ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య మారన్ కొనుగోలు చేసిన నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. 2,34,00,000 పెట్టి మరీ పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసింది కావ్య. ఈ నేపథ్యంలోనే కావ్య మారన్ పై మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఇండియాలో సంపాదించిన డబ్బును పాకిస్తాన్ ఆటగాళ్ల కోసం ఖర్చు పెడుతుందని కావ్య మారన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు వేసిన సెహ్వాగ్ ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో తొలి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ కాదని టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లాగా ట్రీట్ చేయాలని సెహ్వాగ్ అన్నాడు.